ఇక్కడండి, ఇక్కడ మేడం, ఇక్కడ లెఫ్ట్ మేడం స్ట్రైట్. యా, చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన కొంతమంది సీనియర్ హీరోలు మీరు ఈ ఎంట్రీలో మళ్ళీ హీరోలుగా చేస్తున్నారు. లైక్ శివాజీ గారు, ఇప్పుడు జేబీ సార్, అలాగే శ్రీకాంత్ గారు. సో వాళ్ళ పక్కన కూడా మళ్ళీ మీరే హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎటొచ్చి ఏంటంటే మీకు బిగ్ బ్రేక్ అవసరం. ఇప్పుడు ఈ వదల అనేది మీకు ఆ బ్రేక్ ఇస్తుందా అని నమ్ముతున్నానండి. అంటే ప్రతి ఫిల్మ్ అలాగే అనుకునే చేస్తాము. సో వస్తుందని అనుకుంటున్నాను. సో రావాలని మీరు కూడా విష్ చేయాలి. జేబీ సార్, అది సినిమాకి బిజినెస్ అవ్వలేదు, థియేటర్లోనే ఇవ్వాలి అనే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు ప్రమోషన్స్లో తక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ కనబడరు. అలాంటి స్టేట్మెంట్ పర్టికులర్గా ఇవ్వడానికి కారణం నిజం. అది నిజం, అంతకంటే ఏం లేదు. అది అంటే ఉన్న విషయం చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ ఇటువంటి సినిమాలు బయర్స్ ముందుకు రాకపోయినా వీ వాంట్ టు ప్రూవ్ అ పాయింట్. మా సత్తాతోనే, ప్రొడ్యూసర్ సత్తాతోనే ఈ సినిమా మళ్ళీ దాని డబ్బు చేసుకుంటుందని నమ్మకం ఆయనకు ఉంది. ఎస్పెషలీ ఆయన ఒక్కడికి గట్టిగా ఉంది. సో అది వస్తుందనే నమ్మకంతో నా ఉద్దేశంలో ఏదైనా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ ఆ నిజం చెప్పేస్తాం, ఆ తర్వాత మేము అనుకున్నట్టు డబ్బులు కనుక వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. సార్ జేబీ సార్, ఇక్కడ కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన సినిమా కోసం ఒకటే కాదు, ఈ సినిమా ఒకటే కాదు, ఇవాళ చేసే చిన్న సినిమాలు అన్నిటికీ ఇదే సమస్య ఉంది. అన్ని సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడింది కూడా, మన సినిమాకి మనం రిలీజ్ అంటున్నాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇట్లాగే చేస్తున్నారు. సో మేజర్గా తీసేవాళ్ళు అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళినట్టు, ఒక రకంగా చెప్పాలంటే. సార్ తర్వాత ఇందాక అడిగారు మీరు, ఏంటి లయ గారిని అడిగారు, పండగ పుట్ట కూడా పాత మొగుడేనా అన్నట్టు, కొత్తగా వచ్చినా కూడా ఇప్పుడు మీ ఇల్లు ఏంటండి అన్నట్టున్నారు. కాదు పాపం, వీళ్ళు వయసు పెరిగింది, వాళ్ళకి వయసు పెరిగింది కాబట్టి మళ్ళీ అదే జోడి బాగుంది, హీరోయిన్ గా చేసే అవకాశం వస్తుంది ఈ టైంలో కూడా అనేసి మళ్ళీ వాళ్ళతో చేస్తాం. కొంచెం ఆవిడకి ఇబ్బందిగా ఉందేమో తెలియదు మరి. ఇప్పుడు నాతో ఫీల్ అవుతున్నావు నువ్వు? లయ గారు సార్, జేబీ సార్, సార్ ఇటీవల మీకు ఒక డైరెక్టర్ మళ్ళీ హీరోగా చేయమని ఒక స్టోరీ చెప్పారని, కానీ మీరు తిరస్కరించారనేసి తెలిసింది. ఏంది సార్? నాకు గుర్తులేదమ్మా, ఎవరో చెప్పండి. ఎవరో ఒక పెద్ద డైరెక్టరే వచ్చి చెప్పారని, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే హీరోకి ఎట్టి పరిస్థితులు చేయను, మంచి మళ్ళీ అట్లా బ్యాక్ స్టెప్ చేయను, ఇలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి ఇవే చేస్తాను అనేసి అన్నారని అయితే విన్నాను నేను. అంటే డైరెక్టర్ వెంటనే ఇది క్యారెక్టర్ అండి, హీరో కాదని చెప్పుంటే అయిపోయేది కదా. జేబీ సార్ మీదే దృష్టి, అంటే మిమ్మల్ని లీడ్ చేసుకునే స్టోరీ రాశారు, మీరే హీరో అనేసి. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. చాలా బాగుంది. లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం సార్ ఆన్సర్ చెప్పలేదు సార్. లేదండి, అంటే అది కరెక్ట్, నచ్చలేదు, చేయలేదు, చేయకూడదని ఏం లేదు. సో ఇప్పుడు హీరోగా చేసే ముందు 100 ఆలోచించాలండి, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు, పెద్ద సినిమాకేమో అంటే నేను ఆయన చెప్పిన డైలాగులు అయితే నేను ఎప్పుడు చెప్పను, గుండె మీద చేసుకుని చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లాంటి పెద్ద డైలాగులు నేను వదలను. ఆ సినిమాకి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ లవ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చి, అంటే ప్యాషనెట్ పీపుల్ కాబట్టి క్యారెక్టరైజేషన్ చూసుకుంటాం. అందుకని ఆ సినిమా ఆడాలని ఇంకా గట్టిగా కోరుకున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. సో ఇప్పటికీ నేను మంచి క్యారెక్టర్స్ అయితే అది ఏ రకంగా చేస్తానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టరైజేషన్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, నాట్ ఓన్లీ రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ అన్ని సెకండరీ. ఐ వాంట్ టు ఎంజాయ్ మై పర్ఫార్మెన్సెస్ నౌ డేస్. లయ గారు ఇక్కడండి. సో ప్రజెంట్ బయట న్యూసెస్ ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఇలాంటి ఐ థింక్ రిలేషన్స్ తర్వాత వచ్చే గొడవలు, వాటి వల్ల ఎఫైర్స్, ఇవన్నీ చాలా హార్పిక్లు అని ఇలా చాలా ట్రెండింగ్లో అవుతున్నాయి. సో ఒక అమ్మాయి ఎవరైనా అంటే ఒక హస్బెండ్ని దక్కించుకోవడానికి ఇలా ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి వచ్చి దక్కించుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏముండొచ్చు
అంటే మీకేమనిపించింది ఇలా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వేసేయాలనిపించిందా? అంటాం కానీ అందరూ వేసేసే అంత ధైర్యము బలము ఉండదు. బట్ బయట న్యూసెస్లో అన్ని ఇలాంటివే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కదా. అలాంటివి హైలైట్ అవుతున్నాయి. సో ఇందులో ఏముంటుంది, మెసేజ్ ఏముంటుంది? ఇందులో మెసేజ్ ఏం లేదండి, కానీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, చాలామంది రకరకాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకళ్ళు ఏడుస్తూ నాకు ఎందుకని, ఇంకొకళ్ళు త్యాగం చేసేది. ఆ టైంలో నా టైంలో సినిమాలన్నిటికీ వైఫ్లు అందరు త్యాగాలు చేసేసేవాళ్ళు. ఇంకొక వైఫ్ వస్తే ఓకే నీకు నీ వాడే అనుకుంటూ దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు అలా చేస్తారా అని. ఇప్పుడు సేవింగ్ ద మ్యారేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ మ్యారేజ్ సేవింగ్లో రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఐ థింక్ వైలెన్స్కి అసలు స్కోప్ లేదు. చెప్తాము అలాగా, వి విల్ సే ఒక రేజ్ వస్తుంది, అరే ఏదైనా చేసేయాలి లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్ నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది, కానీ అందరూ ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోరు. సో అలా ఏముండదు. బట్ ఏంటంటే షీ సేవింగ్ ఆ మ్యారేజ్. సో దాంట్లో వచ్చే ఎమోషన్ అంటే షీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అంత లవింగ్ హస్బెండ్ సడన్గా అలా అన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత అలా అయ్యేసరికి సో ఎనీబడి విల్ రియాక్ట్, అంతే తప్ప దిస్ ఇస్ వాట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. ఎందుకంటే జగతి బాబు గారు ఇందాకలు అడిగినట్టు ఏమిటి నచ్చింది ట్రైలర్లో అంటే, మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ అండ్ లై గారికి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్, మీకున్న వాటి క్రేజ్, ఒక యాక్టర్గా మీకున్న క్రేజ్, ఇవన్నిటితోని ఆ ఫ్యామిలీ డ్రామా రేషియో దానిలో చాలా బాగుంది. అండ్ జెన్జీకి యూత్కి ఇప్పుడు కావాల్సినట్టుగా అమ్మాయి క్యారెక్టర్ని ఏదో కట్ చేశారు. కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యే విధంగా ట్రైలర్ ఈజ్ షోకేసింగ్ దట్ ఫ్యాక్టర్. అండ్ ఇట్ విల్ సర్టన్లీ ట్రిగ్గర్ ఆల్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది ఆడియన్స్. ఈ ట్రైలర్ మాత్రం 100%. తర్వాత లై గారు, మీరు వెళ్ళిపోబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, ఈ పతి పత్ని సినిమాలు ఎన్నో చేసిన మీరు ఇప్పుడు పక్కన రాగానే మీ క్యారెక్టర్ మీకు ఎంతవరకు బ్యాలెన్స్ అయింది, మీకు ఎంతవరకు మీరు దాన్ని ఫుల్ స్కేల్లో దాన్ని చేయడానికి మీకు ఎంతవరకు అవకాశం లభించింది క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అంటే అండి వచ్చినప్పుడు చెప్పాను కదా ఇందాక కూడా, రకరకాలుగా మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. సో ఈ రియాక్షన్ మాత్రం నా పర్సనాలిటీకి నా పర్సనల్గా ఫీల్ అయ్యే దానికి క్లోజ్గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో దట్ ఎమోషన్ అన్నీ కూడా దానికి నా పర్సనాలిటీకి, ఒరిజినల్ క్యారెక్టర్కి ఎలా కొంచెం క్లోజ్గా ఉంది అని అనిపిస్తుంది. బట్ నాట్ ఎంటైర్లీ, కొంచెం ఫిల్మీగా, కొంచెం సినిమాటిక్గా కొంచెం ఉండొచ్చు. బట్ కానీ ఒక ఎమోషన్ మాత్రం ఇస్ వాట్ నార్మల్గా ఫీల్ అవుతాము అనేది మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఫీల్ అయ్యేటట్టుగానే ఉంది ఈ సినిమా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్గా మీరు ఒక సాధారణ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హీరోయిన్ అండ్ ఏ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్, ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్ మీద మీరు ఒక సాధారణ గృహిణిగా హౌ విల్ యూ అడ్రస్ దట్ జనరేషన్ అబౌట్ ఇట్ అండి? జనరేషన్ అంటే అండి రకరకాల, అందరూ ఇలాగా ఏం లేరు. అంటే చాలామంది ఈ జనరేషన్లో చాలా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. దే నో ఎవ్రీథింగ్. మనం యాక్చువల్లీ నా టైంలోనే ఇంకా ప్రిపేర్డ్గా లేము, మాకేం చేయాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఏమి సాధించాలి, నేను చదువుతానా లేకపోతే సినిమాకి వెళ్తానా లేకపోతే స్పోర్ట్స్లోకి వెళ్తానా అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. ఎవ్రీ వన్ హ్యాస్ అ క్లారిటీ వాట్ దే వాంట్ టు డూ. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఉండట్టుగానే డీవియేట్ అవుతూ ఉండొచ్చు. సో ఆ డీవియేషన్లో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం అది కూడా అడ్రస్ ఒక పాయింట్లో ఇలా చూపించామంత సినిమాలో. బట్ అందరూ ఇలాగే ఉన్నారు, జెన్జీ కిడ్స్ అందరూ ఇలాగే ఉన్నారని నేను లేదు. సార్ జగపతి బాబు